బిగ్గెస్ట్ ఏఐ లే ఆఫ్స్ ఇన్ హిస్టరీ. ఐబీఎం రీసెంట్‌గా చేసిన అనౌన్స్‌మెంట్ ఇప్పుడు ప్రపంచం అంతా గూడా వైరల్ అవుతుంది. అదేంటంటే ఐబీఎం 8,000 మంది ఎంప్లాయీస్‌ని రీప్లేస్ చేస్తుంది ఏఐతో. ఇది డైరెక్ట్‌గా ఐబీఎం కోర్ మేనేజ్మెంటే అనౌన్స్ చేశారు. వీటిలో చాలా డిపార్ట్‌మెంట్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి. మెయిన్‌గా హెచ్ఆర్, అకౌంటింగ్, సేల్స్, లీగలు అలానే కొంత ఇంజినీరింగ్ టీమ్స్. వీటన్నిటిలో ఉండే ఎంప్లాయీస్‌ని ఏఐతో రీప్లేస్ చేస్తుంది. దీనికోసం ఐబీఎం లాస్ట్ 1, 2 ఇయర్స్ నుంచి గ్రౌండ్ వర్క్ చేసింది. ఏఐ ఎలాంటి వర్క్స్‌ని అంటే మన ఆర్గనైజేషన్‌లోని ఎలాంటి వర్క్స్‌ని రీప్లేస్ చేయగలదు అని ఒక రిపోర్ట్ అయితే క్రియేట్ చేసి దాన్ని బేస్ చేసుకొని ఎంప్లాయీస్‌ని షార్ట్ లిస్ట్ చేశారు లే ఆఫ్ చేయడానికి. సో, ఇది ఒక కన్సర్నింగ్ థింగ్. ఎందుకంటే చాలా కంపెనీస్ దీన్ని ఇప్పుడు ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని ఇంకా గూడా ఈ లే ఆఫ్ కౌంట్ అయితే ఏదైతే ఉందో దాన్నయితే ఇంక్రీజ్ అయితే చేస్తున్నాయి. అంటే ఇదొక ఆపర్చునిటీ అయితే ఇచ్చింది రిమైనింగ్ కంపెనీస్‌కి గూడా. ఈ మధ్య డ్యూయోలింగో గూడా ఇలానే చేసిందంటే వాళ్ళకు ఉన్న కాంట్రాక్టర్స్‌ని అందరిని గూడా ఏఐతో రీప్లేస్ చేసింది. హ్యూమన్స్‌ని కాకుండా ఏఐతోనే ఈ ఇంగ్లీష్ ట్యూటరింగ్ గానివ్వచ్చు, ఇలాంటివి అయితే ఇప్పుడు అరేంజ్ చేసింది. అలానే షాపిఫై సీఈఓ రీసెంట్‌గా ఒక అనౌన్స్‌మెంట్ ఇచ్చాడు. ఏంటంటే ఫ్రెషర్స్‌ని ఎవరినైనా హైర్ చేసుకునేటప్పుడు వాళ్ళ జాబ్ ఏఐ చేయగలుగుతదా లేదా అని చూసి చెయ్యలేదు అనుకుంటే మాత్రమే హైర్ చేసుకోమని అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. సో, అన్ని ఆర్గనైజేషన్స్ అగ్రెసివ్‌గా ఏఐని యూజ్ చేసి వర్క్ ఫోర్స్‌ని ఎలా రీప్లేస్ చేయొచ్చు, మనీ అండ్ కాస్ట్ కటింగ్ ఎలా తగ్గించుకోవచ్చు అని అయితే చూస్తున్నారు. ఇది మనందరం ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే ఫస్టు అంటే మనకి మనం ఒక క్వెషన్ ఏసుకోవాలి. మన జాబ్ ఏఐ రీప్లేస్ చేయగలుగుతుందా లేదా? ఎలాగా అంటే మనం ఎలా ఆలోచించుకోగలం అంటే లైక్ ఇప్పుడు చాట్‌జీపీటీ ఎగ్జాంపుల్ తీసుకుంటాం. మీరు చేసే వర్క్ చాట్‌జీపీటీ చేయగలుగుతుందా? మీరు సపోజ్ ఒక వెబ్ డెవలపర్ అనుకుందాం. ఏదైనా వెబ్‌సైట్స్ బిల్డ్ చేయడం మీ జాబ్ అనుకుందాం కోడ్ రాసి. అది చాట్‌జీపీటీ చేయగలుగుతుందా? చేయలేదా? సో, చేయగలుగుతుందనుకోండి మీ జాబ్ అనేది ఇర్‌రీప్లేసబుల్ అయితే కాదు. అలానే ఇంకేదైనా స్పెసిఫిక్ జాబ్ అనుకుందాం. మీ జాబ్ ఏంటంటే ఈమెయిల్స్ పెట్టడం అందరికీ అనుకుందాం. అంటే ఈమెయిల్ కంటెంట్ రాయడం అది అనుకుంటే మీ జాబ్ రీప్లేస్ అవుతుందా? అవుతుంది. అలానే మీ జాబ్ ఏంటంటే జస్ట్ అంటే అకౌంటింగ్ రిలేటెడ్ కొన్ని టాస్క్ చేయడము. మీరు చాట్‌జీపీటీ లాంటివి మీ జాబ్ రీప్లేస్ చేస్తుందని ఆలోచించండి. మీ జాబ్ లీగల్ అనుకుందాం. అంటే మీరేంటంటే లీగల్‌గా హెల్ప్ చేయాలి ఆర్గనైజేషన్‌కి. అది ఏఐ చేస్తుందా లేదా అని ఆలోచించండి. ఇలాగా మీరు చేసే జాబ్ ఏఐ చేస్తుందా లేదా అని మీరు గట్టిగా ఒక క్వెషన్ అయితే ఏసుకోండి. దాని ఆన్సర్ యెస్ అంటే ఖచ్చితంగా గూడా మీరు ఇంప్రూవ్ అవ్వాలి. మీరు మీ జాబ్ ఏఐ చేస్తుందంటే మన జాబ్ వదిలేయాల్సిందేనా? మనం ఇంకా స్కిల్ నుంచి బయటకొచ్చేయాలంటే కాదు. మీ జాబ్‌ని ఏఐ యూజ్ చేసి ఇంకా స్మార్ట్‌గా ఎలా చేసుకోగలరు? ఇప్పుడు ఐబీఎం 8,000 మెంబర్స్‌ని రీప్లేస్ చేసిందంటే ప్రతి ఒక్కరిని అంటే స్పెసిఫిక్ హెచ్ఆర్‌లు అందరిని చేసేయలేదు. దాంట్లో బెస్ట్ మాత్రమే ఉంచి రిమైనింగ్ వాళ్ళని మాత్రమే తీసింది. అలానే మీ దాంట్లో మీరెలా బెస్ట్ అవ్వచ్చని మీరు ఆలోచించండి. ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఇలానే వచ్చే కొద్దీ చాలా ఆర్గనైజేషన్స్ ఇలానే చేస్తుంటాయి. ఈ మధ్య మనం అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ ఇలాంటి ఆర్గనైజేషన్స్ కూడా ఈ పని చేసినట్టయితే మనం చూసాం. ఆబ్వియస్‌లీ చాలా ఆర్గనైజేషన్స్ ఇలానే వస్తాయి. ఎందుకంటే ఏఐ ఆబ్వియస్‌లీ అన్నీ చేసేస్తుంది. నేనే చూస్తున్నాను లాస్ట్ ఒక 2, 3 ఇయర్స్ నుంచి చాలా జాబ్స్ ఈజీగా ఏఐ అనేది రీప్లేస్ చేస్తుంది. అది డెవలప్‌మెంట్ సైడ్ కానివ్వచ్చు, సాఫ్ట్‌వేర్ ఐటీ సైడ్ కానివ్వచ్చు, మార్కెటింగ్ సైడ్ కానివ్వచ్చు, కమ్యూనికేషన్ సైడు, లీగల్ సైడు, ఈవెన్ మెడికల్ రైటర్స్ ఉంటారు. వీళ్ళని గూడా ఏఐ రీప్లేస్ చేస్తుంది. అంటే లీగల్ సైడ్ మనం ఇందాక చూసినట్టు హెచ్ఆర్ సైడ్ చూసాము. సో, ఆబ్వియస్‌లీ కొన్ని కంపెనీస్ ఏంటంటే ఏజెంట్స్ క్రియేట్ చేస్తున్నారు. సో, మీకిప్పుడు హెచ్ఆర్ డిపార్ట్‌మెంట్ కావాలా? మా హెచ్ఆర్ ఏజెంట్స్ వస్తారు. వాళ్ళు చూసుకుంటారు. మీకు అకౌంటింగ్ రిలేటెడ్ ఏజెంట్స్ కావాలా? మా అకౌంటింగ్ వాళ్ళొస్తారు. వాళ్ళు చూసుకుంటారు. మీకు లీగల్ రిలేటెడ్ కావాలా? మా ఏఐ ఏజెంట్స్ వస్తారు. లీగల్ అన్ని వాళ్ళు చూసుకుంటారు. ఇలాగే ఏజెన్సీస్‌ని కూడా సప్లై చేస్తున్నారు. అంటే ఆటోమేటిక్‌గా ఒక డిపార్ట్‌మెంట్ చేసే పనంతా కూడా ఏఐ చేసేస్తుంది కాబట్టి చాలా అగ్రెసివ్‌గా వస్తుంది. ఇందాక నేను ప్రీవియస్‌గా కూడా కొన్ని వీడియోస్ పెడితే అందరూ ఏంటి అదేదో ఏదో సొల్లు చెప్తున్నావు అన్నట్టుగా మాట్లాడారు. అంటే ఏఐ రీప్లేస్ చేయడం ఏంటి? ఎప్పటి నుంచో చెప్తున్నారని. బట్ ఏంటంటే మీకు తెలీదు. మీరు ఓకే. ఇది నిజమే అని రియలైజ్ అయ్యే లోపల అయిపోతుంది. అంత ఫాస్ట్‌గా అయితే ఉంది కాబట్టి కొంచెం యాక్ట్ అవ్వండి. మీ దాంట్లో మీరు బెస్ట్‌గా ఉండడానికి ట్రై చేయండి. ఏఐ టూల్స్‌ని వాడండి ఖచ్చితంగా. ఏఐ యూజ్ చేయకుండా సక్సెస్ అవ్వచ్చు అనుకున్నోళ్ళు ఎవ్వరు కూడా సక్సెస్ అవ్వలేదు ఈ రోజుల్లో. ఈవెన్ డాక్టర్స్‌కి గూడా ఇది సీరియస్‌గా చెప్తున్నాను. డాక్టర్స్‌కి గూడా థ్రెట్ ఉంది దీనివల్ల. నేను నమ్మినా నమ్మకపోయినా ఇట్స్ గోయింగ్ టు బి రియాలిటీ. కాబట్టి కొంత కళ్ళు తెరిచి కొంత రియాలిటీలో అయితే ఉండడానికైతే ట్రై చేయండి. ఇదేదో మిమ్మల్ని భయపెట్టడానికి చేయట్లేదు. రియాలిటీని మీకు చెప్పడానికి ఓకే. ఇలా జరుగుతుంది. దీని రీజన్స్ ఏంటి అని చెప్పడానికైతే నేను చేస్తున్నాను ఈ వీడియో. దీనికి మించి ఇంకేం లేదు. నేను లైక్ ఎలా ఉంటుంది ఏఐకి జాబ్స్ ఫ్యూచర్ అని ఇంకొక వీడియో కూడా చేశాను. ఏఐ వర్సెస్ జాబ్స్ అని. అదొకసారి చూడండి. ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్క జాబ్ సీకర్‌కి, ప్రతి ఒక్క స్టూడెంట్‌కి, ప్రతి ఒక్క ఎర్లీ ప్రొఫెషనల్‌కి అది హెల్ప్ అవుతుంది. ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ వాచింగ్ దట్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో ఎవరికైనా హెల్ప్ అవుతుంది. జాబ్ సీకర్‌కైనా గూడా, స్టూడెంట్స్‌కైనా గూడా ఆర్ ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళకైనా గూడా మీరు అనుకుంటే వాళ్ళకి ఇది షేర్ చేయండి. అలర్ట్‌గా ఉండమని చెప్పండి. ప్రెజెంట్ జరుగుతున్న ఈ ఏఐ విప్లవం ఏదైతే ఉందో దానికి రెడీగా ఉండమని అయితే చెప్పండి. ఖచ్చితంగా మీరు గూడా ఉండడానికి ట్రై చేయండి. వెళ్ళే ముందు ఈ వీడియోని లైక్ చేసి అలానే ఛానెల్‌కి న్యూస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కెరీర్‌కి కావాల్సిన ప్రతి ఒక్క అప్డేట్, ప్రతి ఒక్క కంటెంట్ మన ఛానెల్ నుంచి రెగ్యులర్‌గా అయితే వస్తుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.